హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్‌ని మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటైతే ఈ వీడియో మీకోసమే భయ్యా. మరి క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ నేను కొన్ని సింప్లిఫై అయితే చేస్తాను. దాంట్లో మీ రీజన్ ఏందనేది సింపుల్‌గా కామెంట్ చేయండి. ముందుగా మనకి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఒకటే బ్యాంక్ నుంచి కావచ్చు, లేదంటే వేరే వేరే బ్యాంక్ నుంచి కావచ్చు. మీ దగ్గర ఉండాల్సిన కార్డ్స్ కంటే ఎక్కువ కార్డ్స్ ఉన్నాయనుకోండి, సో క్లోజ్ చేయాలనుకుంటున్నారు కదా, అదొక రీజన్ కావచ్చు. సెకండ్‌ది హై ఇంట్రెస్ట్ రేట్ అండ్ హై యాన్యువల్ ఫీస్. ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్స్ లైక్ ఈఎంఐస్ అప్పుడు కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ కొన్ని బ్యాంక్స్‌లో ఎక్కువగా పడుతుంటుంది క్రెడిట్ కార్డ్స్ మీద. అదొక రీజన్ కావచ్చు. లేదంటే యాన్యువల్ ఫీ అనేది ఎక్కువగా ఉండవచ్చు. సపోజు లైక్ ఎస్‌బీఐ ప్రైమ్ కార్డ్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఎస్‌బీఐ ప్రైమ్ కార్డ్ ఒక టైంలో అయితే ఉండింది. సో, నేను ఈ కార్డ్‌ని క్లోజ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే దీని యొక్క యాన్యువల్ ఫీ ఎక్కువైతే ఉంటుంది. ఆల్మోస్ట్ 3000 వరకు మనం పే చేయాల్సి ఉంటుంది. కానీ దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఈ రూ. 3000 కంటే తక్కువ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ మనకు దొరికిపోతాయి. లైక్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. సో, నేను ఆ కార్డ్ తీసుకొని దీన్ని క్లోజ్ చేసుకున్నా. మరి ఇంకా మనకు తెలియకుండానే కొన్ని హిడెన్ చార్జెస్ అనేవి మనకు క్రెడిట్ కార్డ్స్‌లో అప్లికబుల్ అవుతూ ఉంటాయి. అలాగే కస్టమర్ కేర్‌కి మనం కాల్ చేసినప్పుడు వాటి యొక్క సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండదు. లైక్ ఆర్బీఎల్ కార్డ్స్ తీసుకోండి, లేదంటే బజాజ్ ఫిన్సర్ కో బ్రాండెడ్ కార్డ్ తీసుకోండి. అక్కడ మనకి బజాజ్ వాళ్ళకి కాల్ చేయాలా, లేదంటే కో బ్రాండెడ్ చేసుకున్నటువంటి బ్యాంక్స్‌కి కాల్ చేయాలనేది అర్థం కాదు. ఆర్బీఎల్, బజాజ్ కార్డ్ అయితే మనకి చాలా అయితే ఉన్నాయి. ఆ కో బ్రాండెడ్ కార్డ్స్ సూపర్ కార్డ్స్ అని చెప్పుకుంటాం. మరి వాటిలో బజాజ్ వాళ్ళకి కాల్ చేయమంటే ఆర్బీఎల్ కాల్ చేయమంటారు, వాళ్ళకి కాల్ చేయమంటే వీళ్ళకి కాల్ చేస్తారు. సో, ఇలా ఒక పూర్ కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. దానివల్ల మనకి బేజారిపోయి ఒక్కోసారి మనము క్లోజ్ చేసే వరకు వెళ్ళిపోతాం. అలాగే మీ దగ్గర ఉన్న కార్డ్ కంటే బెటర్ కార్డ్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు, సపోజ్ ఇప్పుడు యాక్సిస్ దగ్గర నా దగ్గర 3 కార్డ్స్ అయితే ఉన్నాయి. యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ కార్డ్ ఉంది, అలాగే ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ ఉంది, దాంతోపాటు మైజోన్ క్రెడిట్ కార్డ్ ఉంది. ఒక బ్యాంకు మనకి 3 క్రెడిట్ కార్డ్స్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అంతకంటే క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు ఆఫర్ చేయరు చాలా మందికి. ఇప్పుడు నేను యాక్సిస్ సంబంధించి ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నా. మరి దీంట్లో ఏదో ఒక కార్డ్‌ని అయితే క్లోజ్ చేసుకోవాలి కదా. ఇలా ఈ రీజన్ వల్ల కూడా చాలా మంది క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత మనకు కట్టేటువంటి విధానంలో కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. లైక్ మీరు ఆటో పేమెంట్ ఆప్షన్ ఒకసారి పెట్టుకొని ఉంటారు. అది డ్యూ డేట్ మర్చిపోయి ఉంటారు కట్టడం అనేది. సో, దానివల్ల నెంబర్ ఆఫ్ హై చార్జెస్, పెనాల్టీస్ పడుతూ ఉంటాయి. సో, ఇలాంటి డిఫరెన్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక చివరిగా చెప్పాలంటే మనకు టెంప్టేషన్ అండ్ ఓవర్ స్పెండ్ అనమాట. అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం. క్రెడిట్ కార్డ్ ఉన్నట్టయితే ఇది చాలా వరకు సాధ్యమయ్యే అవకాశం. సపోజ్ మనకు ఆఫర్స్ వస్తుంటాయి. లైక్ బిగ్ బిలియన్ డేస్ కావచ్చు, లేదంటే అమెజాన్ ఆఫర్స్ కావచ్చు, ఏమైనా వస్తూనే ఉంటాయి ఎవ్రీ మంత్ అనేవి. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్‌కి 10% ఆఫర్ అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా మనమైతే టెంప్ట్ అవుతాం. మీ దగ్గర ది బెస్ట్ లిమిట్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఆ కార్డ్ మీద మనకు ఆఫర్ లభించినట్టయితే ఖచ్చితంగా మనం కొనడానికే ట్రై చేస్తాం ఏదో ఒక వస్తువుని. సో, ఇలా టెంప్ట్ అయిపోతూ ఉంటాం అనవసరమైనటువంటి వాటిని మనం కొనడానికి కూడా. ఇవన్నీ కూడా నాకు తెలిసినటువంటి రీజన్స్, అలా ఎక్స్‌పీరియన్స్ అయినటువంటి రీజన్స్ అనమాట. మరి ఇవి కాకుండా వేరే రీజన్స్ వల్ల కూడా చాలామంది క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఈ వీడియోలో అయితే క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవడానికి మనకి ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది డీటెయిల్‌గా అయితే మనం మాట్లాడుకుందాం. ఇక క్రెడిట్ కార్డ్ మీరు క్లోజ్ చేసుకోవాలంటే దానికి ముందుగా మీరు కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. లేదంటే కొన్ని పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే భయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్‌లో మీరు ఏమన్నా ఇంతకుముందు పర్చేజెస్ చేసినప్పుడు మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చి ఉంటాయి. లైక్ ఆ రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు రిడీమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు క్లోజ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆ కార్డు డీయాక్టివేట్ అయిపోయిందనుకోండి, ఆ రివార్డ్ పాయింట్స్ కూడా వాటితో పాటు ఎక్స్పైర్ అయిపోతాయి. సో, మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్‌లో మీ యొక్క రివార్డ్ పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ ఎస్‌బీఐ రివార్డ్ కావచ్చు, లేదంటే యాక్సిస్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ కావచ్చు, లేదంటే హెచ్‌డీఎఫ్‌సీ రివార్డ్ పాయింట్స్ కావచ్చు. వీటన్నిటికి సంబంధించి మనకు సెపరేట్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి. అక్కడ వెళ్ళి మీరు ఈ వోచర్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు క్లోజర్ రిక్వెస్ట్ పెట్టేదానికంటే ముందు ఖచ్చితంగా అవన్నీ రీడీమ్ చేసుకునేసి అప్పుడు మీరు క్లోజర్ రిక్వెస్ట్ ట్రై చేసుకోవచ్చు. ఇక తర్వాత రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి డ్యూస్ అనేవి ఉండకూడదు భయ్యా. మీరు ఏ క్రెడిట్ కార్డ్ అంటే మీరు యాక్సిస్, ఐసిఐసిఐ, తర్వాత ఎస్‌బీఐ ఇలా ఏ బ్యాంక్ తీసుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్, ప్రతి బ్యాంక్ సంబంధించి కూడా ఏ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవడానికి ముందు కూడా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది అబ్సల్యూట్లీ 100% ఉండాల్సి ఉంటుంది. జీరో మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ₹1 కూడా బ్యాలెన్స్ పెట్టకూడదు భయ్యా. ఇంక్లూడింగ్ మీ ఈఎంఐ ఆప్షన్స్ కూడా. మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ ఇప్పుడు తీసుకునేసి ఒక 6 మంత్స్‌కి పర్చేజ్ చేసుకున్న వస్తువుని ఈఎంఐలో పెట్టుకున్నారు అనుకోండి, ఆ 6 మంత్స్ ఈఎంఐ కూడా మీరు ముందుగా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కార్డ్ క్లోజ్ చేయాలంటే. ఇలా ₹1 కూడా అక్కడ పెండింగ్ లేకుండా ఉండేది మాత్రమే అప్పుడు మీ క్లోజర్ రిక్వెస్ట్ ఫర్దర్‌గా ప్రాసెస్ అవుతుంది. లేదనంటే మీకు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భయ్యా, మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ చార్జబుల్ అనుకోండి. లైక్ జాయినింగ్ ఫీ కట్టింటారు, తర్వాత యాన్యువల్ ఫీ కూడా వచ్చేస్తుంది. మరి యాన్యువల్ ఫీ వచ్చిన తర్వాత మీరు క్లోజర్ రిక్వెస్ట్ పెట్టారంటే అది మీకు వర్కౌట్ అయితే అవ్వదు. మీ దగ్గర ఉన్న యాన్యువల్ ఫీ యొక్క చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ఈ మంత్‌కి అయిపోతుందంటే అంతకు ముందు మంత్‌లోనే మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. లేదంటే ఇప్పుడు ఈ మంత్ కనుక మీకు బిల్ జనరేట్ అయిందంటే
సంవత్సరం పాటు మీకు ఆల్రెడీ ఈ ఛార్జ్ అనేది పడిపోయి ఉంటుంది. సో, మీరు బెటర్ ఆ సంవత్సరం మళ్ళీ యూజ్ చేసుకోవడం బెటర్. అనవసరంగా ఇప్పుడు సంవత్సరానికి ఛార్జ్ పే చేసి, మళ్ళీ వెంటనే క్లోజ్ చేశారంటే మీ యొక్క సంవత్సరం యొక్క ఛార్జ్ బిల్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో, గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంత్‌లో మీకు బిల్ జనరేట్ అవుతుందంటే ఈ మంత్ లోపలే ఖచ్చితంగా మనం క్లోజర్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా ఒక 2 మంత్స్ ముందే పెట్టుకుంటే ఇంకా బెటర్. యాన్యువల్ ఫీ కంటే ముందు. ఇంకొక ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మీరేదైనా క్రెడిట్ కార్డ్ సంబంధించి అప్‌గ్రేడ్ ఆప్షన్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడున్న కార్డ్ క్లోజ్ చేసుకొని, నెక్స్ట్ అదే బ్యాంక్‌లో ది బెస్ట్ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనుకోండి. సో, క్లోజ్ చేసుకున్న తర్వాత 6 మంత్స్ వరకు మీరు ఏ బ్యాంక్‌లో కూడా ఇంకొకసారి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి లేదు. సో, కూలింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. కూల్ ఆఫ్ పీరియడ్ అనేది. సో, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లేదన్నట్టే మీరు వెంటనే క్లోజ్ చేసుకొని రేపు రిక్వెస్ట్ పెడతాం మళ్ళా కొత్త కార్డ్ కంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సపోజ్ యాక్సిస్ కావచ్చు, హెచ్‌డిఎఫ్‌సి కావచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ కావచ్చు. మినిమమ్ 6 మంత్స్ టైం అయితే తీసుకుంటారు వాళ్ళు. క్లోజర్ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ మాత్రమే కొత్త కార్డ్ యొక్క అప్లికేషన్‌కి వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. అంతకుముందు మీకు ఏ కార్డ్ కూడా యాక్సెప్ట్ అయితే చేయరు భయ్యా. మీరు ఇలా చేయడం వల్ల మీకు క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్‌గా మనం క్రెడిట్ కార్డ్ ఎలా క్లోజ్ చేసుకోవాలో స్టెప్స్ అయితే చెప్తాను. సో, ఇక్కడ స్టెప్స్ అనే దానికంటే కొన్ని ప్రాసెస్ లేదంటే డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని టైప్స్‌లో మనం క్రెడిట్ కార్డ్‌ని క్లోజ్ చేసుకోవచ్చని. ది ఫస్ట్ ఆప్షన్ కస్టమర్ కేర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేసుకోవడం. ఇక్కడ మీ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు నాది ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉందని చెప్పా కదా! ఒకసారి దీన్ని క్లోజ్ చేసుకున్నా ఒక టైంలో. మరి దీన్ని క్లోజ్ చేసుకోవడానికి నేను గూగుల్‌లో వెళ్లి కస్టమర్ కేర్ నెంబర్ వెతకాల్సిన పని లేదు. సో, ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ గమనించారంటే ఇక్కడ టాప్‌లో అయితే ఉంటుంది భయ్యా మీకు కస్టమర్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి, కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పి టాప్‌లో ఉండొచ్చు. లేదంటే కింద సైడ్‌లో అయితే ఉండొచ్చు. సో, ఆ నెంబర్‌కి మీరు ఎగ్జాక్ట్‌గా కాల్ చేశారంటే మీకు తొందరగా కస్టమర్ కేర్, అది కూడా ఎస్పెషల్లీ క్రెడిట్ కార్డ్‌కి మీకు కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎస్‌బీఐ కాబట్టి ఎస్‌బీఐ కార్డ్ కనెక్ట్ అవుతారు. అదే మీరు యాక్సెస్ చేస్తే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్‌కి కనెక్ట్ అవుతారు. ఇలా అనమాట. జనరల్‌గా మనం బ్యాంకింగ్ వాళ్ళకి కనెక్ట్ కాకుండా ఎస్పెషల్లీ ఫర్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్‌కి కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. ఇలా నేను ఆల్మోస్ట్ ఒక 3-4 కార్డ్స్ అయితే క్లోజ్ చేసుకున్నా. ఈ 3-4 కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క కార్డ్ బ్యాక్ సైడ్ ఇచ్చిన నెంబర్‌కే కాల్ చేశాను. చాలా ఫాస్ట్‌గానే కనెక్ట్ అయిపోయింది. మరి మీ దగ్గర ఉన్న కార్డ్‌లో మీకేమైనా నెంబర్ లేకపోయినట్టయితే, లేదంటే ఆ నెంబర్ ఏమైనా అప్డేట్ అయినట్టయితే డిస్క్రిప్షన్‌లో మీకు ఒక లింక్ ఇస్తాను. అక్కడ మీరు వెళ్లి క్రెడిట్ కార్డ్ యొక్క అంటే అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్, కస్టమర్ కేర్స్, ఈమెయిల్ ఐడీస్ నెంబర్స్ అయితే దాంట్లో అయితే ఉంటాయి. అక్కడ మీరు వెళ్లి చెక్ చేసుకొని డైరెక్ట్‌గా కాల్ కూడా చేసుకోవచ్చు భయ్యా. ఇక దాని తర్వాత ఈమెయిల్ ఆప్షన్. ఈమెయిల్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక ఈమెయిల్ అనేది మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క కస్టమర్ కేర్‌కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో, చెప్పా కదా! ఎస్‌బీఐ కావచ్చు, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటాక్ కావచ్చు, లేదంటే ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ అన్ని బ్యాంక్స్ సంబంధించి కస్టమర్ కేర్ డీటెయిల్స్ సంబంధించి ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క ఈమెయిల్ ఐడీస్ డిస్క్రిప్షన్ మీకు పొందుపరిచిన ఒక లింక్‌లో అక్కడ వెళ్లి మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫార్మాట్ కూడా ఇస్తాం భయ్యా. సో, ఎలా మనం క్లోజ్ చేసుకోవాలని చెప్పి లైక్ దాంట్లో మీ యొక్క పూర్తి పేరు, తర్వాత కార్డ్ యొక్క 4 లాస్ట్ డిజిట్స్ నెంబర్స్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ, దాంతో పాటు మీ యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని అక్కడ మెన్షన్ చేసి ఎటువంటి డ్యూ లేదని చెప్పి, సో, క్లోజ్ చేయాల్సిన రిక్వెస్ట్ పెట్టుకొని మనకు నో డ్యూ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం అని చెప్పి సింపుల్‌గా ఒక ఫార్మాట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఆ ఫార్మాట్ కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. సో, ఫార్మాట్ మీరు కాపీ కూడా చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చా కదా! దాంట్లో ఉంటుంది ఆ ఫార్మాట్ అనేది. మీరు సింపుల్‌గా కాపీ కూడా చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. లైక్ మొబైల్ యాప్ మీ దగ్గర ఉందనుకుంటే మొబైల్ యాప్‌లో కూడా అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ సెక్షన్‌లో వెళ్లి అక్కడ క్లోజ్ రిక్వెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, దాన్ని కూడా యూజ్ చేసుకొని మీరు ప్రతి దాంట్లో ఎస్‌బీఐ కార్డ్ కావచ్చు, ఐమొబైల్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే యాక్సిస్ అప్లికేషన్ కావచ్చు, అలాగే హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ సైట్‌లో వెళ్లి ప్రతి దాంట్లో కూడా మీకు క్లోజ్ దిస్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. తద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేసుకొని దాంట్లో కూడా క్రెడిట్ కార్డ్ క్లోజర్ రిక్వెస్ట్ అనేది మనం రైజ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఫైనల్‌గా మనం బ్రాంచ్‌కి వెళ్ళవచ్చు. అంటే మీరు ఏ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్‌కి వెళ్లి సర్టెన్ బ్రాంచ్ మీ దగ్గర ఉంటుంది కదా! అక్కడ వెళ్లి నాకు ఈ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని చెప్పి వాళ్ళకి క్లోజర్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్ పెట్టారనుకోండి, అది మీరు ఈమెయిల్ కావచ్చు, లేదంటే కాల్ ద్వారా కావచ్చు, లేదంటే డైరెక్ట్ విజిట్ కావచ్చు. వితిన్ 10-15 డేస్ వాళ్ళ ఒక టైం అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు కదా! ఇన్ని డేస్‌లో మీ కార్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది, లేదంటే బ్లాక్ అయిపోతుందని చెప్పి. సో, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మేషన్ అనేది మీరు సింపుల్‌గా నోటి మాట ద్వారా ఎప్పుడు కన్ఫర్మేషన్ చేసుకోకూడదు. మీకు నో డ్యూ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఈమెయిల్ కావచ్చు, మీకు రిటర్న్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది భయ్యా. అప్పుడు మాత్రం మీకు కన్ఫర్మేషన్ వచ్చినట్టు. వాళ్ళు సింపుల్‌గా క్లోజ్ అయిందని చెప్పి నోటి మాటతో చెప్పినట్టయితే సరిపోదు. ఇన్‌ఫాక్ట్ కస్టమర్ కేర్‌తో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. నాకు ఒక మెసేజ్ కానీ, ఈమెయిల్ ఐడీ సెండ్ చేయండి. నా కార్డ్ క్లోజ్ అయిందని చెప్పి. లేదన్నట్టయితే మళ్ళీ మీకు యాన్యువల్ చార్జెస్ కానీ, లేదంటే మీరు ఏమైనా డ్యూస్ ఉన్నట్టయితే దానికి చార్జెస్ కానీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మనం డ్యూస్ ఉంటే మనం కార్డ్ క్లోజ్ చేసుకోలేం. కానీ యాన్యువల్ చార్జెస్ పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మనకి మెయిల్ అంటే రిటర్న్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనం కన్ఫర్మేషన్ అయినట్టు. ఇక దాని తర్వాత మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది. మనకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత కార్డ్ క్లోజ్ అయిందని చెప్పి మన కార్డ్‌ని ఎప్పుడు కూడా మనము పార్ట్స్‌గా దాన్ని కట్ చేసి పక్కన పడేయాల.
సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. మరి మీ దగ్గర కార్డ్ ఉంది కదా భయ్యా! మీరెందుకు డిస్ట్రాయ్ చేయలేదంటారా? పర్సనల్‌గా అయితే నేను యూజ్ చేస్తాను. నా థింగ్స్ ఎవరు కానీ ఇక్కడ యూజ్ చేసుకోరు. ఇన్‌ఫాక్ట్ దీనికి ఒక సెపరేట్ డెస్క్ అయితే పెట్టాను. మనం చేసేది క్రెడిట్ కార్డ్ వీడియోస్ కాబట్టి దీనికోసం నేను సెపరేట్‌గా కొన్ని క్లోజ్ చేసిన కార్డ్స్‌కి సంబంధించి అవన్నీ కూడా సెపరేట్ స్లాట్‌లో పెట్టేసాను భయ్యా. మరి ఇలా కాకుండా మీకు ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉన్న కార్డ్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. మీ మీ యొక్క కార్డ్ అని వేరే వాళ్ళ చేతిలో కూడా వెళ్తూ ఉంటుంది. సో మిస్‌యూజ్ కాకుండా అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు డిస్ట్రాయ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఆ చిప్ పార్ట్ ఉంటుంది. ఆ చిప్ పార్ట్‌ని ఖచ్చితంగా మీరైతే టీర్ ఔట్ చేసుకోవాలి. అంటే పూర్తిగా దాన్ని నాశనం చేసుకోవాలి. ఇక దీని తర్వాత మీరు చేసిన ఇంకొక చిన్న పనైతే ఉంది. అదే మీ యొక్క క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకోవడం. సో ఫైనల్‌గా కార్డ్ క్లోజ్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ వితిన్ 30-40 డేస్ తర్వాత మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. లైక్ సిబిల్ కావచ్చు, ఎక్స్‌పీరియన్ కావచ్చు, ఈక్విఫాక్స్ లేదంటే సీఆర్ఏఎఫ్. ఈ నాలుగిట్లో కూడా మీ యొక్క క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నట్టయితే మీ కార్డ్ దేంట్లో అయితే లిస్ట్ ఉంటుందో అది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకు తగ్గుతుంది భయ్యా అంటే మీ యొక్క క్రెడిట్ రేషియో ఉంటుంది కదా! సో అంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అది 30% కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ కార్డ్స్ ఉన్నట్టయితే అన్నీ కలుపుకొని 30% కంటే ఎక్కువ ఉందా లేదో చెక్ చేస్తారు. ఇప్పుడు ఒక కార్డ్ తగ్గింది కాబట్టి దానికి లిమిట్ తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30% కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మీరు కన్సిడర్ చేసుకొని గుర్తుపెట్టుకొని యుటిలైజేషన్ చేసుకున్నారంటే ప్రాబ్లమ్ ఉండదు. అలాగే క్రెడిట్ ఏజ్ ఎక్కువ ఉన్న క్రెడిట్ కార్డ్స్ మీరు క్లోజ్ చేయకపోవడమే బెటర్ ఆప్షన్. సో క్లోజ్ చేయాలని మీరు ఫిక్స్ అయిన తర్వాత ఒక్కొక్క కార్డ్‌గా క్లోజ్ చేసుకోండి. ఈ మంత్ ఒక కార్డ్ క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ 3 మంత్స్‌కి ఇంకొక కార్డ్ క్లోజ్ చేస్తారు. అలా చేసుకోండి. అంతేగాని వెంటనే ఇప్పుడు అన్ని కార్డ్స్ ఒకటేసారి క్లోజ్ చేశారంటే ఖచ్చితంగా మీకు క్రెడిట్ స్కోర్ చాలా పాయింట్స్ డౌన్ అయిపోతుంది. మరి కార్డ్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని పాయింట్స్ డౌన్ అవుతుంది. కానీ మళ్ళీ యుటిలైజేషన్ చేస్తుంటాం కదా! టైంకి పేమెంట్ చేస్తాం కదా! కొన్ని ఆఫ్టర్ 1 ఆర్ 2 మంత్స్ ఈజీగా మీకు స్కోర్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి అయితే వస్తుంది. ఓవరాల్‌గా ఇవన్నమాట పాయింట్స్ అలాగే స్టెప్స్ మీరు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్టయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అయిందనుకుంటాను. యూజ్ అయినట్టయితే అలా కూడా మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.